నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులోని డంపింగ్ యార్డ్ వద్ద వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. చెత్తరహిత పట్టణంగా పాలకొల్లును తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. నేతన్న సేవల పథకం అమలు కార్యాచరణపై అధికారులతో మంత్రి సవిత సమీక్ష. అర్హులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన. జగన్ మానసిక పరిస్థితి రోజురోజుకు మరింత క్రూరంగా మారుతోందన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. విచక్షణ లేకుండా నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజం. డీఎస్సీ స్కామ్ నుండి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారన్న సుధాకర్ బాబు. అందులో భాగంగానే వైసీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ధ్వజం. చెత్తరహిత పట్టణంగా పాలకొల్లును తీర్చిదిద్దడానికి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిధులు 5.8 కోట్లతో వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని స్థానిక డంపింగ్ యార్డ్ దగ్గర నిర్మిస్తున్న యూనిట్ కు ఆయన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లుకు గుదిబండలా మారిన 2 డంపింగ్ యార్డులను పరిశుభ్రం చేసే రోజుకొక్క రోజు వచ్చే వ్యర్థాలను శుభ్రం చేయడానికి ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ ఉపయోగపడుతుందని అన్నారు. తడి చెత్తను సాగులోకి ఎరువుగా మార్చడం, పొడి చెత్తను పరిశ్రమలకు తరలించి ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. మనకి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నిత్యం పొగలతోటి, దోమలతోటి, దుర్వాసనతోటి నివసించలేనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి డంపింగ్ యార్డులకి మోక్షం రావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014-19లో కృషి చేసాం. స్వచ్ఛాంధ్ర నుంచి అమౌంట్లు శాంక్షన్ చేసాం. ఆ రోజు నారాయణమూర్తి గారు అందరూ చైర్మన్గా ఉన్నప్పుడు నారాయణ గారి సహకారంతో ప్రభుత్వం మారింది. అయితే ఆ పనులు అరాకొరా అక్కడ డంపింగ్ యార్డు అంటే ఎడ్ల బజార్లో ఉన్న డంపింగ్ యార్డులు అరాకొరా జరిగినాయి తప్ప పూర్తిగా అక్కడ చేయనికుండా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఇక్కడ 12వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డు అయితే దగ్గర 76,000 మెట్రిక్ టన్నులు ముట్టుకోనిటువంటి పరిస్థితి. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో ఉన్నదంతా కూడా ఇక్కడ మరి ఇదంతా కూడా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక 5,08,00,000 రూపాయలతోటి తడి పొడి వ్యర్థాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్కి 5,08,00,000 రూపాయలు ఇక్కడ శాంక్షన్ ఇచ్చి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం. అంటే రేపు ఫ్యూచర్లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని కొండల్లాగా పేర్చి ఈ ప్రాంతాలకు కానీ ఈ యొక్క పట్టణానికి కానీ ఇబ్బంది లేకుండా రేపు ఫ్యూచర్లో ఆ తడి పొడి చెత్త ద్వారా ప్రజలు కూడా సహకరించడం ద్వారా ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని మనం ఈ యొక్క హార్టికల్చర్, అగ్రికల్చర్కి ఉపయోగించుకునేటువంటి విధంగా ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్కి వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం. అమరావతి సచివాలయంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేతన్న సేవలో పథకం అమలు కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు. నేతన్న సేవలో పథకానికి అర్హులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువులోపు చేనేత కార్మికులందరూ దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని అందుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గుంటూరు జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా ఏటా 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చేనేత కార్మికులకు అందించనున్నట్లు తెలియజేశారు. వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన రౌడీ మూకలు ఓ దళిత మహిళ ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే కాక ఆమె దుస్తులు చించివేయడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వెంటనే విరూపాక్షిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ పార్టీ అధినేతగా ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ దళిత మహిళకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మానసిక పరిస్థితి రోజురోజుకు మరింత క్రూరంగా మారుతుందని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీకి స్టాంచ్ ఫాలోయర్స్. ఈ ఇంటి మీదకి దాడి చేయటానికి ఆలూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన ఎందుకు ఏ పేరు పెట్టుకున్నారని అందులోకి వెళ్ళట్లేదు, విరూపాక్షి వైసీపీ ఎమ్మెల్యే ఆలూరు కాన్స్టిట్యున్సీ దాదాపు 100-200 మందిని అతని ఫాలోవర్స్ని వేసుకొని కర్రలు, కత్తులు, ఇనప రాడ్లు, రాళ్ళు వేసుకొని 4-5 కార్లలో ఈ ఇంటి మీదకి వచ్చారు దాడి చేయటానికి. ఒక దళిత మహిళ సుచిత్ర ఇంటి మీదకి దాడి చేయటానికి వచ్చారు. ఏడేని మొగుడు నాగరాజు, అంటే నాగరాజును కూడా కొట్టాలని ఉద్దేశంతో వచ్చారు. పాపం గౌరవ ఎమ్మెల్యే గారు అంతమందిని వేసుకొని ఇష్టం వచ్చినట్లుగా దీనికి ఏమి సమాధానం చెబుతారని నేను అడుగుతున్నా. గౌరవ జగన్ ఆయనే చెప్పాలి, ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన. ఈ విరూపాక్షి అనే అతను ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. దీనికి కారణం ఏంటి? 1వ తారీఖున సాయంత్రము 6-6:30 సమయంలో ఈ శేఖర్ యాదవ్ అనే అతను, గిరి వైసీపీ అతను గిరి, ఈ ఎమ్మెల్యేకి స్టాంచ్ ఫాలో, వీళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. వెర్బల్ ఆల్టర్కేషన్, మాటలతోటి. ఏమన్నారు? ఈ శేఖర్ యాదవ్ పక్కన ఈ అమ్మాయి దళిత మాదిగ యువతి సుచిత్ర భర్త, ప్లస్ వాడికి తమ్ముడు అనుకుంటా శివ అనేవాడు, వీళ్ళిద్దరు కూడా అతనితో యాదవ్తో ఉన్నారు, శేఖర్ యాదవ్తో. ఇది సంగాల గ్రామంలో ఆల్టర్కేషన్ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఏమని? ఈ గిరి అని వైసీపీ అతను, ఎమ్మెల్యేతో ఉండే అతను 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మా జగన్ అధికారంలోకి వస్తాడు అని అంటే, వీళ్ళే ఉన్నారు టీడీపీ ఫాలోయర్స్, శేఖర్ యాదవ్, శేఖర్ అనే దళిత మాదిగ కులస్తుడు, శివ అనే అతను, వీళ్ళే ఉన్నారు రాబోయే 10-15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని వాళ్ళు అన్నారు. ఇది ఘర్షణకు కారణం. అక్కడ తోపులాట జరిగింది. ఈ గిరి అనేవాడు కింద పడ్డాడు, వీళ్ళ ముగ్గురు అయిపోయిందిలే అని చెప్పి ఏ దారిని అటు వెళ్ళారు. అప్పుడు గిరి అనేవాడు వైసీపీ అతను ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు, అన్నా ఈ టీడీపీ వాళ్ళు శేఖర్ యాదవ్, ఆ మాదిగోడు నాగరాజు అండ్ శివ, వీళ్ళు నన్ను తోసేశారన్నా, నన్ను కొట్టారని చెప్పి ఎమ్మెల్యే చెబితే, ఉండు నేను వస్తున్నానని చెప్పి ఆయన 100-200 మందిని ఆయన ఫాలోవర్స్ని వేసుకొని 4 కార్లు వేసుకొని కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు, రాళ్ళు వేసుకొని సంగాల గ్రామానికి వచ్చారు. అక్కడి శేఖర్ యాదవ్ దొరికాడు, అతన్ని ఇష్టం వచ్చినట్టు ఇనపరాడ్లతో కొట్టారు. ఇందాక చూపించాను ఇంజోడు, అతన్ని తలబాలు కొట్టారు. అతను సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బళ్ళారి హాస్పిటల్కి చావు బతుకుల్లో ఉన్నాడు అతను. శేఖర్ యాదవ్ బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇక చచ్చిపోయాడని అక్కడ పడేసి, అప్పుడు గిరి చెప్పాడు, వీడే కాదనా నాగరాజు, శివనే మాదిరి నా కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు నేమకల్లు గ్రామం అంటే పదండి వాళ్ళని కూడా వేసేద్దామని ఎమ్మెల్యే హీ హాజ్ లెడ్ ది టీమ్, వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా ఆ గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ సుచిత్ర ఇంటి మీద పడ్డాడు, దళిత మాదిగ సుచిత్ర ఇంటి మీద పడ్డారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కాళ్ళు పట్టుకుంది, ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంది ఆ అమ్మాయి. డిఎస్సి స్కామ్ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్రంలో తీవ్రస్థాయి డైవర్షన్ రాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెరలేపారని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి ఉద్యోగాల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలు, దొంగ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రజలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిలదీస్తుండటంతో లోకేష్ ను రక్షించుకునేందుకు చంద్రబాబు తీవ్ర కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు వైసీపీకి చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రజాప్రతినిధులను మాజీ మంత్రులు లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో తలుపులు బద్దలు కొట్టి ఉగ్రవాదుల తరహాలో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తన పరిపాలనలో తన పాత ధోరణి అయిన కుయుక్తి రాజకీయాలకు మరోమారు తెరలేపాడు.
దీనికి కారణం ఏంటంటే డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన, స్కామ్ పైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న విధానం. ఆ అంశం మీద నుండి దృష్టిని ఎలా మార్చాలని ఓ పన్నాగ రాజకీయానికి తరలేపాడు. దానిలో కూడా మళ్ళీ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఓ కురుబ కులస్తుడైన విరూపాక్షిని అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఓ తీవ్రవాదిని, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి ఎలాగైతే పోలీసులు ఇళ్లను చుట్టుముట్టి ఇళ్లలోకి వెళ్ళి ఎలాగైతే తీసుకొస్తారో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆలూరు శాసనసభ్యుడిని ఆ విధంగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జరిగిన సంఘటన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అక్రమంగా బంధించి అతన్ని కొడతంటే నేమకల్లు, చిప్పగిరి మండలం నేమకల్లు అనే విలేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని అక్రమంగా బంధించి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే దాడి తట్టుకోలేని కార్యకర్త తనను రక్షించమని తన శాసనసభ్యుడిని వీడియో కాల్ ద్వారా విన్నవించుకున్నాడు. ఎవరైనా నాకు వచ్చిన ఆ ఫోన్ కాల్ నేనైనా అర్ధాంతరంగా అర్ధరాత్రి అపరాత్రి కాదు, మా కార్యకర్తకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను ఇలా కొడుతున్నారు, నిర్బంధించి అని వీడియో కాల్ చెప్పినప్పుడు బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. ఏమి నేరం ఉందండి దానిలో? వెళ్ళటానికి ప్రశ్నించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే మీద అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి ఎత్తునిచ్చిన సంఘటన మీకందరికి నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. దాడి చేయటంతో పాటు ఘోరం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ అమాయకులైన మా దళితుల్ని వాడుకొని నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్కి పరాకాష్ట దృశ్యాలు ఇవి. దీని మీద ఎవరెవరు ఏం మాట్లాడారో నేను సవివరంగా మీకు నాగరాజ్ ఇంట్లోనే నాగరాజే కొందరితో కలిసి మా కార్యకర్త మీద దాడి చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వెళ్ళాడు. అక్కడున్న సంఘటనలో పోలీసులు కూడా ఉన్నారు, మీరే చూడండి. పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ మీ కార్యకర్త ఆ విధంగా తన సొంత భార్య యొక్క నైటీని చింపుతుంటే అది ప్రత్యక్షంగా విజువల్స్లో కనపడుతుంటే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారయ్యా మీరు మీడియా ముందుకి? సిగ్గు లేదా మీకు? ఏమన్నా సోయలో ఉంటున్నారా మీరు? అసలు అధికారం అనే మదాన్ని తలకెక్కించుకొని మనం ఏం మాట్లాడుతున్నా చలతదని అనుకుంటూ నిస్సిగ్గుగా నువ్వు ఒక బాధ్యత కలిగిన మంత్రిగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన తోటి ఎమ్మెల్యేకి అర్ధాంతరంగా ఒక ఉగ్రవాదిగా, ఒక నేరస్తుడిగా, ఓ తీవ్రవాదిగా, ఓ రేపిస్టుగా ఏ విధంగా ఏ నేరం చేశాడని ఆయనని అర్ధాంతరంగా తలుపులు పగలగొట్టి తీసుకెళ్లారని అడగాల్సిన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.